ప్రాతకాలాన నమస్కరిస్తాను. ప్రాతకాలం అనడానికి దేవి యొక్క ఉషస్నానం సూచకం. దిగంత సామ్రాజ్య లక్ష్మీ పట్టాక్షి అది లక్ష్మిని, ఓ అగ్నిదేవ నాకు ఆవాహనం చేసుకుని రమ్ము. ఈ మంత్రం చివర మమావహ ఎదురుగా మా ఆవహ అనేటువంటి పాఠాంతరం కూడా కనపడుతుంది. ఈ మంత్రంలో లక్ష్మిపై ఆప్యాయత ఉన్నది గాన ముఖ్యమైన చిన్న దండమును రెక్కన పెద్ద పొరుగాటి కర్ర సేవకుడి చేతిలో ఉండేటువంటి కలిగి ఉన్నది. మనోహరమైనటువంటి బంగారు వర్ణము కలిగినటువంటిది, బంగారు మాలలను దాల్చినది, సూర్య రూపంలో ఉన్నది, బంగారం స్వరూపం కలిగినటువంటిది. అట్టి శ్రీదేవిని నా తాలూకు ప్రయోజనం కోసం తీసుకొని రమ్ము. శ్రీతత్వం అనేటువంటి వ్యాఖ్యలో మంత్రానికి మొత్తము అర్థము అలా గజలక్ష్మి వర్ణనంగా చెప్పబడ్డది. అలాంటి ఆ అష్టలక్ష్మి స్తోత్రంలో ఆ రకంగా శివార్తిగా ఆ పద్మావతి దేవికి ఇక్కడ పాంచరాత్ర ఆగమ విధానంతో అర్చనలు జరుగుతాయి. వైఖానస పాంచరాత్ర ఆగమములు రెండు తన రెండు నేత్రములు నేత్రద్వయం మమ అని మహావిష్ణువు చెప్పారు. ఆ వాక్యానుసారం తిరుమలలో శ్రీనివాసునికి వైఖానస ఆగమ ప్రకారం, తిరుచానూరులో పద్మావతి పాంచరాత్ర ఆగమ ప్రకారం పూజాధికాలు జరుగుతున్నాయి. ఈ రెండు ఆగమాలు నాకు రెండు కళ్ళు అని శ్రీ మహావిష్ణువు అనేకమైనటువంటి కళా ప్రదర్శనలతో తమ భక్తి ప్రపత్తులను గుణనిశ్చలాం భక్తానంద ప్రదాం పూర్ణాం పద్మాం దేవీ అహం భజే. ప్రకృతికి చైతన్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, లోకానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే సహస్ర కిరణుడు సూర్యనారాయణుడు. ఎలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో, సర్వావయవ సౌందర్యంతో, సర్వాలంకార భూషితి అయి అలా ఆ వల్లెవాటును అలా విలాసంగా దారవిడిచి ఒక హస్తంలో పద్మమును మరొక హస్తంలో పద్మాన్ని ధరించి భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి ఆ తల్లి వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి అని మనం ఆమెను స్తోత్రం చేస్తాం. అక్కడ అర్చక స్వాములు ఆ అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నారు. సప్తాశ్వరథమారూఢం కాశ్యపేయం మహాచ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. లేని దీపములు వేయునేటికి, లోకంలోని చీకటిని దూరం చేయలేని వేయి దీపాల కంటే ప్రకాశన శక్తికి ప్రత్యక్ష ఉదాహరణమైనటువంటి సూర్యుని కాంతి అలా గొప్పదని దాటి చెప్పారు. అలా సమస్త ఫలాలను పరిపూర్ణంగా ఇచ్చేటువంటి లక్ష్మీనాథుడు, ఆయనకు ఆ పేరు రావడానికి కారణము ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయ్యి కామితార్థదుడన్న ఘనత తెచ్చే. అలా ఆ శ్రీ వెంకటేశ్వరుని ఎదుట నుంచుకొని మూలాలకు కత్తికి రెండు వైపులా పొదనుంటుంది. అమ్మను స్తోత్రం. తిరుచానూరున నుండివి వనగ సందేహము లేదు. అమ్మా, నీవు తిరుచానూరులో ఉన్నావు అనడానికి మాకేమాత్రము సందేహం లేదు. అయినప్పటికీ కొందరు శ్రీ వెంకటనాథు వక్షమున నిత్యం ముందు వివందురు. నీవు ఆ విశ్వలో ఏము ఇంత మాత్రమున మాకేమాత్రము తృప్తి లేదు. ఏమైనా గుడికున్న సొంపు మిథునం మే శ్రీనివాస ప్రభు. ఎక్కడా నీకు సమీపంలో ఆమె లేకపోతే వక్షజనని సత్కృపా జలరాశి. మా సమస్త లోకములకు నీవు తల్లివి. కరుణాయై నమః అనేటువంటి నామంతో నిన్ను మేము స్తోత్రం చేస్తాం. ఎంతో దయగల తల్లివి. సకల కామ్య ఫలద, సమస్తమైనటువంటి కోరికలను